ఫోన్ చేస్తుంది సరే నాన్న వర్షం పడుతుంది చల్లగా ఉంది ఆదివారం చల్లగా ఉంది చల్లగా ఉన్నాయి రోజు ఎలా సరే కానీ ఈరోజు గిటార్నే డబ్బులు ఉన్నాయి లేదా లాస్ట్ వీక్ నేనే కదా కొట్టు పెట్టండిరా అనే అరే తమ్ముడా లాస్ట్ వీక్ ఎవరు కొట్టు పెట్టే చెప్పు నువ్వు నిజం చెప్పు ఎప్పుడైనా సరే నిజం మాట్లాడుకోవాలి ఇలాంటి వయసులో పెద్దంటే ఆ మాత్రం బాధ్యత తీసుకోవాలండి అలాగే తమ్ముడి కోసం మాత్రం చేయలేనండి ఎప్పుడు ఎందుకు వచ్చిన తమ్ముడికి హ్యాపీనెస్ ఇద్దామనే నీకు షాప్కి వెళ్ళి ఒక ఫుల్లోడ్ ఇచ్చేస్తాను ఎవరితో చెప్పడం బ్రదర్ ఓల్డ్ ముందు రమ్ము ఫుల్లోడి థ్యాంక్ యూ బ్రదర్ దాంతోపాటు వాటర్ గ్లాసులు కూడా ఇస్తే మా ఊళ్ళో ఉన్నారు అక్కడ షేర్ చేసుకోవాలి ఒకటి ఏం తగ్గిస్తా కవర్తో అలాగే ఇచ్చాను బ్రదర్ కవర్లో ఇచ్చాము థ్యాంక్ యూ బ్రదర్ లాస్ట్ వీక్ ఇచ్చావు కానీ అంత కిక్ ఎక్కలేదు మరి ఈ వారం కిక్ ఎక్కలేదు తమ్ముళ్ళు సులభానం తెచ్చేసే ఇలా కూర్చోండి స్టప్ ఇవ్వలేదా పోలేదా అంతే లాస్ట్ వీక్ స్టప్ ఏం చేసింది మీరు పాడేశారు ఏమన్నా చేతి చేసి చూడు సులభానం ఫుల్ సూపర్ అండి సూపర్ సిట్టింగ్ నేను క్లాస్ ఎక్స్ట్రా ఉందండి ఒక క్లాస్ ఎవరికి రాకపోతారేడి ఎవరికైనా ఇద్దాం సరే చేద్దాం లాస్ట్ వీక్ మూత ఎక్కడ తమ్ముడు ఎక్స్పీరియన్స్ లేక ఏంటో ఈరోజు అన్నిది పార్టీ ఎక్కువ వాటర్ వేయాలి వాటర్ వేయకుండా తక్కువ అదే చర్చలకి వెహికల్ కోసం ఇచ్చారు సెకండ్ తీసుకోండి తీసుకోండి ఎక్కడికి వెళ్తున్నారా పూజరా భోజనాలు అంటారా అక్కడ భోజనం పెడతారండి వస్తారా చాలా మంది భోజనానికి వెళ్తారా షాపు కదా నీళ్ళు వస్తారండి భోజనానికి ఏం చేద్దాం సరే కదా నాకు ఒకటి చెప్పరా శంకర్ దేనికి వచ్చారా సోమవారం శుక్రవారం దాకా లేకపోతే శనివారం దాకా కష్టపడదు ఎంజాయ్ చేయాలి అంతేగాని ఉన్న ఆదివారం కూడా నువ్వు చర్చికి వెళ్తాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను వేస్ట్ లేదా నా వారంలో పని వెళ్తుంటే దేవుడు మనం కాపాడుతారు కదా ఏ ఆకలికి రాకుండా పనులు దెబ్బలు జరగకుండా నిజమే తమ్ముడు నీ వార్త ఎక్కువ చర్చికి రెడీ అవుతున్నాయి సరే ఈ గ్లాస్ తాగేసి బలం వస్తుంది ఎన్ని బాధలు ఉన్నా నీతో చెప్పుకుంటే పోతే తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా సరే తమ్ముడు చెప్పాక పోతే ఎవరైనా చేయగలరు తీసుకోండి సరే లాస్ట్ వీక్ ఎక్కువ తాగేసి అందుకే ఈ వీక్ అంతా తక్కువ తాగి జాగ్రత్తగా వెళ్ళిపోతారు తక్కువ తాగా నా మీద అవునా నన్ను ఏం
చేసేసావు. నీ లెక్కల్లో వీక్ రా, నీకు లెక్కలు తెలియట్లేదు అసలు. నువ్వు తెలిసినా మా మాయ ఉన్నా. సరే అన్నా, సరే పడుకోండి, అయిపోయింది కదా. సరే నువ్వు పడుకున్నాను అలా అర్థం మాట్లాడుతాను. మా బంగారం టైడ్ అయిపోయిన బదులు చేస్తాం. అలారం చాపండి రే, రే అలారం ఆపండిరా. ఇప్పుడే కదా పడుకున్నా, టార్చర్ రా. మన సింగపూర్లో మోస్ట్లీ నాకు నచ్చింది ఒక అలారం ఒకటండి. ఎంసీగా ప్రసీదా దుమ్ములు ఇసేస్తారు ఇక్కడ. అనే రెడీ అవ్వండి, రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. అరే బయట టైం ఉంటుంది, నిద్రమోహం ఇస్తే మాయ తలపడుతుంది. అలాగే పడుతుంది అమ్మా. ఎలాగైతే సింగపూర్ వచ్చే ముందు ఏసీ బస్సులు అన్నారు, డొక్కులు ఆడేళ్ళు కుక్కలకి ఇస్తారు కదా మన ఇంటి దగ్గర. కుక్కలకన్నా ఏమైపోయిందో బతుకు. సరే 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 పని చేయండి. మొన్న సూపర్వైజర్ ఏదో పని ఇచ్చాడు, కంప్లీట్ చేయలేదని పెద్ద అరిచేసి ఎలా చేద్దాం. కాదు పని భోజనం ఏంటి 3 పూటలు చేయడానికి మరీ చెప్తావు. వచ్చామా ఒక అరగంట పడుకున్నామా, ఎంజాయ్ చేసామన్నట్టు వెళ్ళాలి. మరీ తెలియకుండా మాట్లాడి ఏం కొద్దిచ్చా చూడరా ఏం తెచ్చినా వెళ్ళి మంచి మిగిలి. అవును కదా, మిగిలిపోయిన కూరలో ఉన్నాయి, మంచిగా మిగిలింది, ఇంకేం మిగలేదు. సర్లే కానీ రే చిన్న నీకు బాధ్యత పెద్ద బాధ్యత. నీకు సరే ఎక్కడో కూర్చో, ఒక అరగంట వచ్చు, గంట వచ్చు. సరే మీ మాయ అప్పుడు అన్ని ఇద్దరు పడుకుంటాం. నువ్వు వాచ్మెన్ డ్యూటీ అనమాట. ఎందుకంటే నీకు ప్యాన్ ఇస్తాను గంట చాలు పడుకుందారా. ఈయన డ్యూటీ చేసి ఊళ్ళలేదు, ఎలాగైనా అడొచ్చాడు. నా జిగిరి దోస్తులు పడుకున్నారు, నేను కాపలా కాస్తాను మా సూపర్వైజర్ రాకన్నా. ఏంటి నాకు తల పడుతుంది, ఏ కూర్చున్నాడు వచ్చిన రే 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 హ్యాపీ బర్త్డే టు చూడాలి. హ్యాపీ బర్త్డే చెప్పారు. హ్యాపీ బర్త్డే నిన్న పార్టీ చేస్తున్నావు. సారీ ఏంటి, సారీ మీకు ఇచ్చిన పని ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? దాని గురించి నిద్ర చేసి పడుకున్నాం సార్. ఏమనుకున్నాం సార్, పడుకుంటే రూమ్ లో పడుకోవాలి, డ్యూటీలోకి వచ్చి పడుకుంటారా? చూపించడానికి ఏం లేదు. ఇటు బాస్తో మాట్లాడి మీకు ఫ్లైట్ ఎక్కింగ్ చేస్తాను. మీరు చేస్తుంది బాస్తో మాట్లాడుకుంటాను, వాళ్ళు ఏం చేస్తాను చూసుకుంటా. మన అమ్మకి వెళ్దామా, మరి పని చేయట్లేదండి. అమ్మకి వెళ్దాం, ఏం పర్లేదు. అరే 10 లక్షలు అప్పు ఉందా నాకనేమో 2 లక్షలు నాకుండా మా చెల్లికి పెళ్లి చేయాలి. సింగపూర్ వచ్చేమో మనం ఏదో పని చేసి డబ్బులు పంపించడం మానేసి ఇలాగే రాత్రులంతా తాగేసి ఆదివారం సెలవుంతా తాగేసేసి సోమవారం డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం కరెక్ట్గా డ్యూటీ చేయకపోతే ఏం చేస్తారు కంపెనీ వాళ్ళ మట్టుకి. మార్చి మనం మార్చి వాళ్ళు ఎవరైనా రావాలి. ఏ అలవాటు అయిపోయి మానేయాలి. మందు అవసరం నుంచి అనుకున్నా మానేస్తాం.
నేను చిన్నప్పుడు అనుకుంటున్నాను అంత కారణం ఆయన తాగొద్దు అంటే నేను ముందు పంపించే ముగ్గురు పెద్ద వేస్తాం. అరే అందరం కలిసి తప్పు చేస్తాం. దొరికితే అమ్మాయి చేస్తాం, వెళ్ళిపోతే అమ్మాయి చేస్తాం. సరేనా? మా తొంభై బ్రదర్ గారు లాస్ట్ నుంచి వచ్చినట్టున్నారు అన్న. ఏదో అంటారు కదా అంతే, ఏమంటుండే తెలియదు. పని చేయలేదని చెప్పేసి డ్యూటీలో సస్పెండ్ చేశారు. వచ్చి ఆర్నెట్ అయింది, చాలా డబ్బులు పెట్టుకుని వచ్చాం, చాలా అప్పులు చేసుకుని వచ్చాం, ఇంట్లో పక్కన దాకా పెట్టుకుని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ వారంలో పంపించేస్తుందని చెప్పి చెప్పింది. ఏం చేయాలో అర్థం అవట్లేదు తమ్ముడు, ఏ దారి దొరకట్లేదు. అయితే చర్చిలో ఏంటి నాతో మా పాస్టర్ని పరిచయం చేస్తానని చేసిన తర్వాత చర్చిలో ఒకసారి కనపడుతుంది. తమ్ముడు సరే అయితే బ్రదర్ కూడా వెళ్తాం. సరే వెళ్దాం పోదండి. ఇదేనా మా చర్చిది? ఓకే మీ పాస్టర్ ఎక్కడ ఉన్నారు? పాస్టర్ చాలా సోదరులు ఉన్నాయి, ఇబ్బందులు కంపెనీ నుంచి వెళ్ళిపోమని లేక వచ్చింది. అవునా? ఓకే. చాలా సంతోషం మీరు సంఘానికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా దేవుడు తీరుస్తాడు తప్పకుండా. ఆయన ఎందు నమ్మకం ఉంచండి. నేను ప్రార్థన చేస్తాను. ఓకే, మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. యేసయ్యా, మా యొక్క బ్రదర్స్ మీద ప్రార్థిస్తున్న వారెంతో దుఃఖంలో కష్టంలో ఉంటుండగా వారిని తప్పకుండా ప్రతి విధమైనటువంటి ఆ కష్టం నుండి విడిపించి, అయ్యా వారు ఈ సింగపూర్లో ఇంకా అనేకమైన సంవత్సరాలు ఇక్కడ పనిచేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి మీ కృపను చూపించండి. ఈ ప్రేమతో నింపండి, వారి జీవితాలను మార్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. డ్యూటీకి వెళ్దాం. సరే, డ్యూటీ హాఫ్ డే అయిపోయింది. అమ్మా, భోజనాలు కూడా అయిపోయి ఇంకెన్ని రోజులు వచ్చిందని టైము? ఈ లెటర్ ఏమైనా వచ్చిందా? ఏదో తెచ్చిస్తాను సూపర్వైజర్ గారు. చూద్దాం, ఏదో చాలా టెన్షన్ ఉంది. శుభ్రంగా మామూలుగా ఈ పాటి తినేసి గొడవలు పెట్టి పడుకుంది, నిద్ర రావట్లేదు. ఎక్కడ టెన్షన్ ఏముంటాడు ఏంటని. బాబు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయలేదు సార్, భోజనం ఇప్పుడే కూర్చున్నాం సార్. జాగ్రత్త పని చేసుకోండి, మీ యాటిట్యూడ్ చూపించి ఏంటి సరే సార్. చక్కగా పని చేసుకుంటే సార్ మీరు దేనికి వచ్చి అది చూసుకోండి మెయిన్. సరే. ఓకే, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకా నెక్స్ట్ Thank you so much, sir. Thank you. కంటిన్యూ ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాగ్రత్త లేదా? సరే సార్, థ్యాంక్ యూ. అనియా, చాలా ఆనందం ఉందని అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. లాస్ట్ 2 days ఇంక అయిపోయింది సీన్ అనుకున్నాను, కానీ మనకి దేవుళ్ళగా తమ్ముడు వచ్చాయి కాబట్టి అవునవును, నిజంగా తమ్ముడు వచ్చి ప్రార్థన చేయించి అయ్యగా చేత ప్రార్థన చేసి ఆ దేవుడు మన పట్ల కార్యం చేసేది. అవును. లేదంటే మన ఈ పాటికి చేతుల్లో ఒక్కొక్కటి చేతుల్లో లెటర్ ఉంది, అవును. కానీ మళ్ళీ ఫ్లైట్ ఎక్కింది. ఎలా వచ్చామో అలా జీవితాలకి అనకూడదు, కానీ కానీ ఈ రోజు నుంచి అసలు మనం ముందు జోలికి వెళ్ళదు. వెళ్ళొద్దు. నేను ఇంకా ఆదివారం మన బ్రదర్తో చర్చికి వెళ్ళి మన దేవుడి మాట్లాడదాం. మన ఆదివారం మంత తాగడం వల్ల కదా సోమవారం డ్యూటీలో ఎలా జరుగుతుంది. అదే తాగడం మానేస్తే అవుతాం సార్. హలో అన్న, గణేష్ అన్న, అదే లారీ వెళ్దాం, చర్చికి వెళ్దాం. మీ అందరికీ సరే, సరే. బ్రదర్ ప్రదీప్, ప్రైజ్ బాగున్నారా? అదే తమ్ముడు, మేము సార్ కంటిన్యూగా చర్చికి వద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. తీసుకెళ్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.